నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ప్రభావవంతమైన సంస్థ. కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పుకుంటున్న ఆ సంస్థ స్వదేశీ నినాదంతో పనిచేస్తున్నానని చెప్పుకుంటుంది. ఈ సంస్థ గాంధీని హత్య చేసింది. ఆ తర్వాత నిషేధం విధించారు. దాని మీద అతి తొందరగానే నిషేధం ఎత్తించుకోగలిగిన శక్తివంతమైన సంస్థ అది. ఈరోజైతే భారతదేశంలో మొత్తం భారతదేశ అన్ని వ్యవస్థల మీద పట్టు సంపాదించుకోగలిగిన సంస్థ అది. హిందూ మత భావజాలంతో ఒకప్పుడు జర్మనీలో హిట్లర్ ఎలాగైతే నియంతృత్వ భావజాలంతో, ఫాసిస్టు భావజాలంతో తన రాజకీయాలు నడిపాడో అలాంటి భావజాలం ఉన్న సంస్థే. మతం వేరు కావచ్చు, కానీ సేమ్ భావజాలం ఉన్న సంస్థే ఆర్ఎస్ఎస్. చాలా బలమైన సంస్థ. అయితే ప్రధానంగా స్వదేశీ దేశం కోసమే ప్రతిదీ ఇండియా ఫస్ట్, ఎట్లయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నాడో అలాగే ఇండియా ఫస్ట్ అనే నినాదం ఆర్ఎస్ఎస్ది. కానీ అందులో నిజం ఉందా అనేది అసలు సమస్య. ఆర్ఎస్ఎస్ తనకు రాజకీయాలతో సంబంధం లేదని మొదటి నుంచి చెప్పుకుంటుంది. తను స్వతంత్ర సంస్థ, వాలంటీర్గా పనిచేస్తాం, తుఫానులో పనిచేస్తాం, భూకంపంలో వచ్చినప్పుడు పనిచేస్తాం, అనేక రకాల పనులు చేస్తామని చెప్పుకుంటుంది. కొన్ని చోట్ల చేసింది కూడా. కానీ ప్రధానంగా దాని లక్ష్యం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం, అఖండ భారతదేశం ఏర్పాటు చేయడం. అఖండ భారతదేశం అంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, శ్రీలంక, భూటాన్ వీటన్నిటిని కలిపి ఒకే దేశంగా ఏర్పాటు చేయడం, దాన్ని హిందూ దేశంగా ఏర్పాటు చేయడం, ఇది దాని లక్ష్యం. అయితే ఆ లక్ష్యం చెప్తున్నది భారతదేశ నినాదంతోనే, స్వదేశీ నినాదంతో పనిచేస్తున్నది. కానీ అసలు అందులో నిజాయితీ ఉందా అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని ఏంటి? అది ఇప్పుడు రాజకీయంగా కూడా చాలా బలమైన సంస్థ. దాని రాజకీయ అంగం బీజేపీ, అనేక అంగాలు ఉన్నాయి. దానికి వందలు వేల అంగాలు ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, ఇట్లా రకరకాల సంస్థలు ఉన్నాయి. దానికి అనేక వర్గాల్లో అనేక సంస్థలు ఉన్నాయి. దానికి అన్ని సంస్థలు చాలా కాలం 100 ఏళ్లుగా పనిచేస్తున్నది. చాలా రహస్యంగా కూడా పనిచేస్తుంది. భారతదేశంలో సహజంగా ఉన్న మతం, ఎప్పటి నుంచో ఉన్న మతం, సహజంగా కాదు ఎప్పటి నుంచో ఉన్న మతం దీనికి ప్లస్ పాయింట్ అయింది. మతం లేని కాలం కూడా ఉంది భారతదేశంలో. ఏ మతము లేని కాలం నుంచి మతం బలమైన పునాదులు పుంజుకున్న, వేళ్ళూనుకున్న మతం దాకా. అలాగే మత కొట్లాటలు జరిగాయి. హిందూ మతంలోనే వర్గాల కొట్లాటలు జరిగాయి. రకరకాలుగా హిందూ మతం డెవలప్ అవుతూ వస్తుంది. ముందు హిందూ మతం కాదు ఇది. అనేక రకాల పేర్లతో వచ్చింది, రకరకాల మార్పులతో ఇవాళ హిందూ మతంగా స్థిరపడ్డది. ఇది స్థిరం ఎంతకాలం ఉంటుంది అనేది చెప్పలేము, కానీ ఇవాళ స్థిరపడ్డది. ఈ మత భావజాల ఆధారంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ నడుస్తుంది. మత భావజాల ఆధారంగా ఆర్ఎస్ఎస్ రాజకీయాలు నడుపుతోంది. మతాన్నే కాదు, రాజకీయాలు నడుపుతోంది. మతము రాజకీయము కలిపి ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నది. దాని అంగాలైన బీజేపీ, ఇతర సంస్థలు పనిచేస్తున్నాయి. రాజకీయంగా భారతదేశం మీద పట్టు సంపాదించుకోవడం కోసం మతాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అలాగే స్వదేశీ నినాదము, భారతదేశాన్ని స్ట్రాంగ్గా చేయడం, ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షించడం, తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం చేస్తున్న ఎత్తుగడలు మాత్రమే అనేది చాలా కాలంగా అర్థమవుతున్నది. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ సంఘమైన బీజేపీ ప్రభుత్వాన్ని 2014 నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్రంలో. ప్రధానమంత్రితో సహా అందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. చాలామంది ఆ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. వెనక నుంచి ఆర్ఎస్ఎస్ఏ నడుపుతుంది ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వము నిజానికి భారతదేశ ప్రయోజనాల కంటే కూడా అమెరికా ప్రయోజనాల కోసం ఎక్కువ పనిచేస్తుంది అని ఆరోపణలు రోజు రోజు ఎక్కువ అవుతున్నాయి. మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఉట్టి ఆరోపణలే కాదు, సాక్ష్యాలు లేని ఆరోపణలే కాదు, మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు. సరే, మోడీ చేస్తున్న పనులు, అమెరికా ప్రయోజనాల కోసం చేస్తున్న పనులు, ట్రంప్కు భయపడడం, ఇవన్నీ చాలాసార్లు మాట్లాడుకుంటాం. అయినా మళ్ళీ కొత్తగా ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నామంటే, స్వయంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త, చాలా ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసి
బీజేపీకి డిప్యుటేషన్ మీద వచ్చిన రామ్ మాధవ్, ఇప్పుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆయన రామ్ మాధవ్ అమెరికా వెళ్ళి మాట్లాడిన మాటలతో ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో పెద్ద ఎత్తున ఏదో చర్చ, భారతదేశంలో కాదు అమెరికాలో కూడా చర్చ నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది అనే చర్చ, ఆర్ఎస్ఎస్ ఎవరి కోసం పనిచేస్తున్నది అనే చర్చ మళ్ళొకసారి వచ్చింది. ఒక టీవీ ఛానల్ డిస్కషన్లో పాల్గొన్న రామ్ మాధవ్ అమెరికా ప్రయోజనాల కోసం తాము ఎంత చేశామో చెప్పాడు. అమెరికా ప్రయోజనాల కోసం తమ భారత ప్రయోజనాలు ఎంత దిగజార్చామో చెప్పాడు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా సరే అమెరికా ముందు ఎలా మోకరిల్లామో బహిరంగంగా చెప్పాడు. ఏదో రహస్యంగా చెప్పడం కాదు, టీవీ ఛానల్లో చెప్పాడు. ఆ చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నది. డిస్కషన్స్లో భాగాన ఆయన ఏమన్నాడంటే, We lagged behind. We agreed to stop buying oil from Iran. We agreed to stop buying oil from Russia, facing so much criticism from our Indian opposition. We agreed for 50% tariffs. Agreed means we did not say anything. We maintained our patience. 50% tariffs we agreed. Today, in the new trade deal also, we agreed for 18% tariffs, higher than what it used to be. Average tariff. So, where is India lagging behind in that? What are those issues that where India is not doing enough? ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేయొద్దు అని ట్రంప్ చెప్తే, అమెరికా చెప్తే మేము మానేశాం. రష్యా నుండి చమురు కొనుగోలు చేయొద్దు అని అమెరికా చెప్తే మేము మానేశాం. భారతదేశం మీద 50% సుంకాలు విధిస్తున్నాం అంటే మేము ఊరుకున్నాం, ఓకే విధించుకోండి అని. ఈ విధంగా మాట్లాడుతూ అమెరికా ఏది చేయమంటే అది చేశాం మేము, ఇంకా ఏం చేయాలి అమెరికా కోసం చెప్పండి అని మోకరిల్లాడు వాళ్ళ ముందు. ఇంకా ఏం చేయడానికైనా సిద్ధమే అని మోకరిల్లాడు, ఒక రకంగా మోకరిల్లాడు. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాం. భారతదేశానికి లాభకరమైన ఇరాన్ నుండి ఆయిల్ కొనడం అనేది చాలా లాభకరమైన వ్యవహారం, అయినా మానేశాం. రష్యా నుండి అతి తక్కువ ధరకు వస్తుంది, అది లాభకరమైన ఇండియా ప్రయోజనాలకు సంబంధించిన ప్రయోజనం కోసం చేసిన వ్యవహారం. రష్యా నుంచి ఆయిల్ కొనడం అది మానేశాం. ఎంత సుంకం అంటే అంత సుంకం భారతదేశం మీద వేస్తుంటే 50% సుంకాలు వేస్తున్నా సరే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. అవి ఇంకా ఏం చేయాలి అమెరికా కోసం, ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్టు మాట్లాడాడు. ఎంత అవమానకరం. ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఇప్పుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక టీవీ ఛానల్లో ఈ విధంగా మాట్లాడడం అంటే ఏమని చెప్పాలి మనం? ఆయన మాట్లాడింది అబద్ధం కదా, మాట్లాడింది నిజమే మాట్లాడాడు ఆయన. ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కానీ అమెరికాకి వెళ్ళి నిజం మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించాడు. సహజం, బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్షణానికి ప్లేటు ఫిరాయించడం అని అతి మామూలు విషయం. గాంధీని చంపేది వాళ్ళే, గాంధీ గొప్పవాడని మాట్లాడేది వాళ్ళే. గాంధీని పూజిస్తారు, గాడ్సేని కూడా పూజిస్తారు వాళ్ళు. గాంధీ విగ్రహాలకు దండలేస్తారు, గాడ్సే విగ్రహాలకు కూడా దండ. అంత గొప్పవాళ్ళు ఆర్ఎస్ఎస్. ఏదైనా చేయగలరు, తిమ్మిని బమ్మిని చేయగలరు, నెంబర్ 1. ఇప్పుడు రామ్ మాధవ్ అక్కడికి వెళ్ళి మేము చాలా చేస్తున్నాం, మా ప్రయోజనాలను తాకట్టు పెట్టి, భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టి అమెరికా ప్రయోజనాల కోసం ఏం కావాలంటే అది చేస్తున్నాం, కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నాం. మహానుభావ ఇంకేం కావాలో చెప్పండి, పూజ్యులైన ట్రంప్ గారు ఇంకేం కావాలో చెప్పండి, ఏదైనా చేయడానికి మేము రెడీగా ఉన్నాం, మీ కాళ్ళ దగ్గర ఉన్న బాంచని చెప్పండి, దొర చెప్పండి బాంచన్ అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చి ప్లేట్ ఫిరాయించవచ్చు ఆయన, కానీ అక్కడ మాట్లాడింది నిజం. నిజంగానే మనం ఇరాన్ దగ్గర ఆయిల్ కొనొద్దని ట్రంప్ చెప్పగానే మానేశాం, రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్పగానే మానేశాం. మళ్ళీ పర్వాలేదు కొనుక్కోండి అని చెప్పగానే కొనుక్కున్నాం. 50% సుంకాలు విధించినప్పుడు ఓకే అన్నాం. మనం అమెరికా మీద విధించాల్సిన సుంకాలు 0కి తీసుకొచ్చాం. చాలా కథలు ఎన్ని చేయాలో అన్ని చేశాం. అమెరికా అంటే ఎందుకు భయపడుతున్నాము అనే ప్రశ్న ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోల్లో ఈ ప్రశ్న వేశాను. ఎందుకు భయపడుతున్నాం ఇప్పటికీ తేలాల్సి ఉన్నది. అనేక అనుమానాలు ఉన్నాయి. మన ప్రధాని అమెరికాకి ఎందుకు భయపడుతున్నాడు? ఇప్పుడు రామ్ మాధవే బహిరంగంగా చెప్పాడు, మేము ఇంత చేస్తున్నాం అమెరికా కోసమని. మా ప్రయోజనాలను, భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టి అమెరికా సామ్రాజ్యవాద కాళ్ళ దగ్గర మోకరిల్లామనేది రామ్ మాధవ్ బహిరంగంగా చెప్పాడు టీవీ ఛానల్లో.
వినండి ఒకసారి మీరు కూడా ఆ వీడియో. ఇంత మాట్లాడిన తర్వాత ఎందుకు బహిరంగంగా ఆయన నిజం ఒప్పుకున్నాడు? డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని, మన ప్రధానిని అనేక సార్లు అవమానించినా మనం నోరు మూసుకొని కూర్చోను. మొన్నటికి మొన్న భారత ప్రజలను ఏ విధంగా మాట్లాడాడు? భారతదేశం ఒక నరక కూపం అని మాట్లాడాడు. భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళి ఐటీ నిపుణులు ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లను మాట్లాడాడు. అంతకుముందు వాణిజ్య ఒప్పందాలు అనే పేరుతో బెదిరించి భారతదేశాన్ని, పాకిస్తాన్ను బెదిరించి ఆపరేషన్ సింధూర్ని ఆపించాను అని బహిరంగంగా ఒక్కసారి కాదు అనేక సార్లు ప్రకటించాడు. కాదు అనే చెప్పుకునే ధైర్యం చేయలేకపోయారు. ఈ విధంగా ట్రంప్ బెదిరిస్తూ ఉంటే మనం నోరు మూసుకొని కూర్చోవడం, అదే విషయాన్ని ఎందుకు అనే కారణం ఇప్పటికీ బయటపడలేదు. కానీ అదే విషయాన్ని రామ్ మాధవ్ కూడా చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చాక ప్లేట్ ఫిరాయించాడు. నేను తప్పు చేశాను అని మాట్లాడాడు. నేను అలా అనాల్సి లేకుండే అంటే నిజం చెప్పాల్సి లేకుండే అని ఆయన చెప్పాడు. నేను చెప్పింది తప్పు. రష్యా నుండి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారతదేశం ఎప్పుడూ అంగీకరించలేదు. ఇక్కడికి వచ్చి అబద్ధం ఆడుతున్నాడు. అక్కడ రష్యా నుంచి ట్రంప్ చెప్పగానే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం మానేశామని చెప్పిన వాడు ఇక్కడికి వచ్చి నేను అలా చెప్పడం తప్పు, అమెరికాలో చెప్పడం, భారతదేశం ఎప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను ఆపివేయడం, అమెరికా చెప్పగానే ఆపివేయలేదు అని చెప్తున్నాడు. 50% సుంకం విధించడం కూడా మేము వ్యతిరేకించాం. అమెరికాలో ఒక మాట దానికి పూర్తి విరుద్ధమైన మాట ఇక్కడికి వచ్చి మాట్లాడుతాం. నేను కేవలం మరొక ప్యానలిస్టుకు పరిమితమైన స్పందన ఇవ్వడానికి ప్రయత్నించాను. అయితే వాస్తవానికి నా ప్రకటన తప్పు, అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను అని మాట్లాడాడు. ఇక్కడికి వచ్చి ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ అక్కడ మాట్లాడిన మాటలు ప్రపంచం మొత్తం విన్నది. నువ్వు మాట్లాడే మాటలు ఇక్కడికి వచ్చి నన్ను క్షమించండి, నేను తప్పు మాట్లాడాను అంటే అబద్ధం మాట్లాడాను అని చెప్తున్నాడు. నిజానికి అబద్ధం ఇది కాదు. ఆయన మాట్లాడింది అబద్ధం కాదు, అమెరికాలో మాట్లాడింది. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నది అబద్ధం. అమెరికా మాట్లాడింది పచ్చి నిజం. అమెరికాకు భయపడేది చెప్పగానే రష్యా నుంచి దిగుమతులు బంద్ చేసాం అనేది నిజం. ఇరాన్ నుంచి దిగుమతులు బంద్ చేసామనేది నిజం. 50% సుంకాలకు ఆహ్వానం పలకడం, మోకరిల్లి ఓకే చెప్పడం, అది నిజం, పచ్చి నిజం. అది ఇక్కడికి వచ్చి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. నిజాలు ఒప్పుకున్నాడు అక్కడ, ఇక్కడికి వచ్చి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. మనం ట్రంప్కి ఎంత భయపడుతున్నాము అనేది సరే రామ్ మాధవ్ మాటల్లో అర్థమవుతున్నది. అమెరికాలో భారతదేశానికి పూర్తి మద్దతుగా ఉన్న ఒక మరియా విర్త్ అనే రచయిత్రి, ఆమె భారతదేశం కోసం అక్కడ ప్రచారం చేస్తుంది. భారతదేశ ప్రయోజనాల కోసమే కాదు, బీజేపీ కోసం కూడా ప్రచారం చేస్తుంది ఆమె. దానికి ఏజెన్సీ కావచ్చు ఆమెది, దానికోసం ఆమె ఇక్కడి నుంచి ప్రయోజనాలు పొందుతుండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఆమె భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, బీజేపీ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఆమె ఒక రచయిత్రి మరియా విర్త్. ఆమె ఏం మాటలు మాట్లాడిందంటే, అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని నరకకూపం అని పిలవడంపై భారతదేశం ఇంత సంయమనంతో స్పందించడాన్ని పశ్చిమ దేశాలు గౌరవప్రదంగా కానీ మర్యాదపూర్వకంగా కానీ భావించడం లేదు. అంటే నరకకూపము, గ్యాంగ్స్టర్లు అని ట్రంప్ మాట్లాడిన తర్వాత మన విదేశాంగ శాఖ స్పందన ఎంత దరిద్రంగా దారుణంగా ఉందో మనం చూసినాం. ఒకసారేమో దీన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాం అన్నాడు, దాని గురించి మాట్లాడలే. సరే, అంత గొడవ అయిన తర్వాత రాత్రి 9:30కు స్టేట్మెంట్ ఇస్తారు ఎక్స్లో, ట్రంప్ పేరెత్తకుండా. ఆ స్టేట్మెంట్ నరకకూపం అని ఆయన మాట్లాడాడని, గ్యాంగ్స్టర్లు ఆయన మాట్లాడాడని, ఇంకా రకరకాల అవేమీ మాట్లాడకుండా సోషల్ మీడియాలో వచ్చిన ఒక ప్రకటనను తప్పు, అది మేము దాన్ని అంగీకరించడం లేదు. సోషల్ మీడియా వచ్చే చాలా బలహీనమైన ప్రకటన. ఎంత బలహీనులమో మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో ఆ ప్రకటన అర్థం చేస్తాం. అదే మాట అన్నది, ఇంత బలహీనంగా, సంయమనం అనే మాట ఉపయోగించింది కానీ చాలా బలహీనంగా ఉంది, అది గౌరవప్రదంగా లేదు, మర్యాదపూర్వకంగా లేదు అనేది ఆమె మాట్లాడుతుంది. ఆమె ఎవరు? మరియా విర్త్ ఎవరు? భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేశారు. దానికి బదులుగా దాన్ని బలహీనతకు సంకేతంగా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు.
మీ స్పందన, భారతదేశ స్పందన భారతదేశ బలహీనతకు సంకేతంగా చూస్తున్నారు, మొత్తం ప్రపంచం చూస్తున్నది అట్లా అని ఆమె చెప్తున్నది. ఇలాంటి ప్రకటన చేయడం, ఇలా స్పందించడం భారతదేశంపై మరింత ఒత్తిడి, వేధింపులకు పాల్పడేలా వారిని ట్రంప్ను ప్రోత్సహిస్తుంది అని చెప్పారు. ఇంత బలహీనంగా స్పందించడం, ఇంత భయపడుతూ మాట్లాడడం అనేది అమెరికా మాట్లాడడం వల్ల అమెరికా మరింత ఒత్తిడి తీసుకొస్తుంది, మరింత వేధింపులకు పాల్పడుతున్నది. మీరు బలహీనంగా ఉన్నారు అని తెలిసిన క్షణమే అమెరికా మరింత వేధింపులకు పాల్పడుతుంది అని మన ప్రయోజనాల కోసం, భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేసే, అమెరికాలో పనిచేసే మారియా విర్త్ అనే రచయిత మాట్లాడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచం మనని ఏ విధంగా చూస్తుంది, మన ప్రకటనలు ఏ విధంగా చూస్తుంది, ట్రంప్కు ఎంత భయపడుతున్నాడు మోడీ అనేది. ఆ విషయాన్ని ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ చాలా బహిరంగంగా బయటపెట్టింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ భారతదేశం రిటర్న్ అయిన తర్వాత ఆయన ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు రామ్ మాధవ్, కానీ అక్కడ నిజం మాట్లాడొచ్చాడు. ఇలా సామ్రాజ్యవాదులకు లొంగిపోవడం అనేది ఆర్ఎస్ఎస్కి ఇవాళ కొత్త ఏం కాదు. అది ఏర్పడ్డ నాటి నుంచి సామ్రాజ్యవాదులకు లొంగిపోతూనే ఉన్నది. సావర్కర్ ఏం చేశాడో మనందరికీ తెలుసు. సావర్కర్ని ఇప్పుడు విపరీతంగా పూజిస్తారు, రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తారు, అబద్ధాలనే చరిత్రగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు ప్రస్తుతం బీజేపీ వాళ్ళు. అనేక అబద్ధాల చరిత్ర, కొన్ని వేల ఏళ్ల చరిత్రను మొత్తం మార్చేసి అబద్ధాలతో నింపే పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుచర ప్రొఫెసర్ల గణం చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. సావర్కర్ స్వతంత్ర పోరాటంలో ఎన్నడూ పాల్గొలేదు. ఒక్కసారి పాల్గొన్నందుకు ఆయన జైలుకు పంపిస్తే జైలు నుంచి అనేక లెటర్లు రాశాడు. ఎవరికి? బ్రిటిష్ రాణికి. నన్ను క్షమిస్తే, నన్ను క్షమించి వదిలేస్తే నేను జీవితాంతం బ్రిటిష్ వాళ్ళకు సేవ చేసుకుంటూ బతుకుతాను, స్వతంత్రం పోరాటానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేస్తాను. ఇంత దుర్మార్గులు వీళ్ళు. భారతదేశం ఒకవైపు ప్రజలందరూ స్వతంత్రం కావాలని పోరాడుతుంటే ఈయన తప్పిదారి ఒక్కసారి స్వతంత్ర పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయినందుకు ఇక జీవితాంతం నేను స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేస్తానని బ్రిటిష్ వాళ్ళకి లేఖలు రాసి చివరికి విడుదలై అదే పని చేశాడు ఆయన. ఆయన చేసిన పని అంతా, ఆయన బతికినంత కాలం ఆయన మిగతా ఆర్ఎస్ఎస్ గణము చేసిన పని అంతా స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేయడమే. మతం అనే పేరుతో, మతం అనే ముసుగులో భారతదేశ స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేశారు, ద్రోహులుగా పనిచేశారు, కోవర్టులుగా పనిచేశారు, బ్రిటిష్ వాళ్ళకు కోవర్టులుగా పనిచేశారు వీళ్ళంతా. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు కోవర్టులుగా పనిచేసిన, మన భారతదేశానికి ద్రోహులుగా పనిచేసిన వీళ్ళే ఇవాళ అమెరికాకు కోవర్టులుగా పనిచేస్తున్నారు. సామ్రాజ్యవాద దేశాలన్నింటికీ వీళ్ళు బానిసలుగా, కోవర్టులుగా, ఈ భారతదేశానికి ద్రోహులుగా. వాళ్ళ చరిత్ర అంతా అది. 100 ఏళ్ల చరిత్ర మొత్తం వాళ్ళది ద్రోహ చరిత్ర, భారతదేశానికి ద్రోహం చేసిన చరిత్ర. భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారతదేశ సామాజిక వ్యవస్థను, భారతదేశ సంస్కృతిని నాశనం చేస్తున్న చరిత్ర వాళ్ళది. అబద్ధాలు ప్రచారం చేస్తూ భారతదేశాన్ని మరింత సర్వనాశనం చేసే దిశగా తీసుకుపోతున్న వర్తమానం వాళ్ళది. వాళ్ళు గతంలో అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు, భవిష్యత్తులో అలాగే చేస్తారు. వాళ్ళకి భారతదేశ ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళు అధికారంలో ఉండడం ముఖ్యం. అధికారంలో ఉండడం కోసం మతాన్ని ఉపయోగించుకోవడం అనేది వాళ్ళు చేస్తున్న పని. హిందువులు చాలామంది ఆర్ఎస్ఎస్ చాలా గొప్పగా తమ కోసం పనిచేస్తున్నదని భావిస్తుంటారు, కానీ నిజానికి వాళ్ళకి ఆర్ఎస్ఎస్ కావాల్సింది హిందూ మతం కూడా కాదు. హిందూ మతం పేరుతో రాజకీయాలు చేయడం మాత్రమే, హిందూ మతం పేరుతో అధికారంలోకి రావడం మాత్రమే. హిందూ మతం పేరుతో అధికారంలోకి వచ్చి అటు అగ్రకులాలకు ఇటు కార్పొరేట్లకు సేవ చేయడమే వాళ్ళ పని. కార్పొరేట్లు అంటేనే అగ్రకుల కార్పొరేట్లు. భారతదేశంలో ఉన్న మెజారిటీ కార్పొరేట్లన్నీ అగ్రకులాలవే. కార్పొరేట్ కంపెనీలన్నీ సామ్రాజ్యవాదులకు సేవ చేయడము, అగ్రకుల కార్పొరేట్లకు సేవ చేయడము, అగ్రకులాలకు సేవ చేయడము,
భారతదేశ వాళ్ళు చెప్తున్న శూద్రులు అని చెప్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలను మొత్తం వాళ్ళకు సేవ చేయించుకోవడానికి ఉపయోగించుకోవడం, వాళ్ళకు శ్రమ చేయడానికి ఉపయోగించుకోవడం, వాళ్లకు సంపదను పెంచుకోవడానికి ఉపయోగించుకోవడం, వీళ్ళందరినీ ఉపయోగించుకోవడం అనేదే వాళ్ళ పని. అందుకోసమే వాళ్ళు ఇవాళ హిందూ మతం పేరుతో హిందువులందరూ ఒక్కటే, హిందువులందరూ ఐక్యం కావాలని, నిజానికి జరుగుతున్నదేమీ కాదు. హిందూ మతంలో ఉన్న కులాల గొడవలు చాలా విపరీతంగా పెంచి పోషిస్తున్నది కూడా వాళ్ళే. వాళ్ళ అగ్రకుల పెత్తందారీ కోసం, వాళ్ళ అగ్రకులాలను ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం మిగతా కులాలను అణిచివేస్తున్నది కూడా వాళ్ళే. వాళ్ళ నాయకులు లక్ష కబుర్లు చెప్తారు, మతం ముఖ్యం కులం కాదు అని కథలు చెప్తారు. కానీ నిజానికి ఆచరణలో ఫీల్డ్లో జరుగుతున్నది అది కాదు. కులం మతం ముఖ్యమైనది. మతమే లేనప్పుడు కులం లేదు. ఇక్కడ కులం పోవాలంటే మతం కూడా పోవాల్సిందే. భారతదేశంలో మతం లేని కులం లేని వ్యవస్థ కోసం భగత్ సింగ్ లాంటి వాళ్ళు పోరాడారు. భారతదేశంలో మత వ్యతిరేక కుల వ్యతిరేక భావజాలంతో ఉన్నారు భగత్ సింగ్. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాడు. 23 ఏళ్ళ వయసులో ఉరికొయ్యకు వేలాడాడు ఆయన. అలాంటి వాళ్లకు ద్రోహం చేసిన వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు చేసిన పోరాటాలకు ద్రోహం చేసిన వాళ్ళు ఇవాళ అదే పని చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్లను చిత్రహింసలు పెట్టడం, డొనాల్డ్ ట్రంప్ కోసం సాగిలపడుతున్నారు. వాళ్ళ బాంచన్ దొరాన్ కాళ్ళు మొక్తా అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే, డొనాల్డ్ ట్రంప్ ఎన్ని అవమానాలు చేసినా ఆయన కోసం ఆయనను మొక్కుతున్నారు, ఆయన ఏం చెప్తా తింటున్నారు. కానీ ఇక్కడ ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే, ప్రధానమంత్రిని విమర్శిస్తే, అమిత్ షాని విమర్శిస్తే, లేదు ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తే చిత్రహింసల పాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, జైళ్ళ పాలు చేస్తున్నారు. భారతదేశ చరిత్ర వర్తమానం కనబడుతున్నది మనకి. అలాంటి వాళ్ళు భారతదేశానికి ఏమాత్రం మేలు చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ఈ భారతదేశం నుంచి ఆర్ఎస్ఎస్ను పంపిస్తే తప్ప, బయటికి గెంటేస్తే తప్ప ఈ దేశం బాగుపడే పరిస్థితి లేదు. ఆర్ఎస్ఎస్ఏ ఈ దేశానికి అతి పెద్ద శత్రువు. ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు ఆర్ఎస్ఎస్ఏ అతి పెద్ద శత్రువు. ఈ దేశాన్ని అమెరికాకు అమ్ముతున్నది ఆర్ఎస్ఎస్. అమెరికా కాళ్ళ దగ్గర పెడుతున్నది ఆర్ఎస్ఎస్. కార్పొరేట్ కంపెనీల కాళ్ళ దగ్గర పెడుతున్నది ఆర్ఎస్ఎస్. మతం ముసుగులో దీనికి మతం మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఆర్ఎస్ఎస్కి. సావర్కర్ కూడా దేవుణ్ణి నమ్మినవాడు కూడా కాదు ఆయన. వీళ్ళకు మతం మీద ఇంట్రెస్ట్ కాదు, మతం పేరుతో రాజకీయాలు చేయడమే వాళ్ళ లక్ష్యం. కార్పొరేట్ కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు దోచిపెట్టడమే వాళ్ళ లక్ష్యం. అలాంటి ఆర్ఎస్ఎస్ రామ్ మాధవ్ ఇవాళ మాట్లాడిన మాటలు మరింత రుజువు చేస్తున్నాయి వాళ్ళు సామ్రాజ్యవాద దేశాలకు ఎంత తొత్తులో అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.